అందరికీ శుభోదయం. ఈరోజు మనం పుస్తకంలోని 10వ పాఠం అయినటువంటి బుక్కెడంత బువ్వ అనే పాఠం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. క్రిందటి తరగతులలో మనం చాలా రకాల ఒత్తులను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పాఠంలో రూపం పూర్తిగా మారే ఒత్తులు అయినటువంటి వావొత్తు, కావొత్తు, ఈ ఒత్తులతో వచ్చే పదాలు, అలానే గేయంలో ఈ ఒత్తులతో వచ్చే పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీటి గురించి మనం తెలుసుకుందాం. మీ అందరికీ కూరగాయలంటే చాలా ఇష్టం కదా. కూరగాయలు తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూరగాయలతో చేసిన వంటలు తినడం చాలా మంచిది. ఎందుకంటే ఒక గొప్ప కవి ఏం చెప్పాడు? తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఎందుకంటే మనం మన పనులు సక్రమంగా చేసుకోవాలంటే మనం మొదట ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి తిండి తినాలి. తిండి తింటే మనం హెల్తీగా ఉంటాం. మన పనులు మనం చేసుకోవచ్చు. మనం వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన పని లేదు. ఓకే, మీరు కూడా మంచిగా అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు తిని హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటారని భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ పాఠం పేరేంటి? బుక్కెడంత బువ్వ. బుక్కెడు అంటే కొంచెం, ఒక చేతిలో ఎంత అన్నం సరిపోతుందో అంత. బువ్వ అంటే అన్నం. కొన్ని ప్రాంతాల్లో, విలేజ్లలో చాలామంది అన్నాన్ని ఏమంటాం? బువ్వ అంటారు. ఇప్పుడు కూడా మనం ఈ బువ్వ అంటే అన్నం, బుక్కెడంత బువ్వ అంటే పిడికిటిలో సరిపోయేంత అన్నం. ఇది ఏ విధంగా పాడతారో నేను ఏ విధంగా పాడతానో మీరు కూడా అదే విధంగా తర్వాతి తరగతిలో నేను ఏ విధంగా పాడుతానో మీరు అట్లా నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడతాను. మీరు కూడా అదే విధంగా నేర్చుకోండి. ఇప్పుడు గేయాన్ని పాడతాను. కలకల ఉడికేది కాకరకాయ, సిటసిట ఉడికేది సిక్కుడుకాయ, నానుతూ ఉడికేది నల్ల వంకాయ, తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ, బిరబిరా ఉడికేది ఈ బీరకాయ, దోరగా ఉడికేది ఆ దొండకాయ, ఆలస్యంగా ఉడికేది ఆనపకాయ, పప్పుతో 16 కూరళ్ళు చేసి, సిక్కుడు బువ్వేసి సిరిపల్లెం తోమి, కాకరా పువ్వేసి గంగాలం తోమి, బుక్కెడంత బువ్వ సారెడంత నెయ్యి, చుట్టుపంటి కూరల్లా నడుమ బువ్వుంది, తినిపోర నా కొడుక తినిపోర తండ్రి, తినిపోవే నా బిడ్డ తినిపోవే తల్లి. ఈ గేయాన్ని మళ్ళీ నేను ఇంకోసారి పాడతాను, అందరూ వినండి. కలకలా ఉడికేది కాకరకాయ, సిటసిట ఉడికేది సిక్కుడుకాయ, నానుతూ ఉడికేది నల్ల వంకాయ, తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ, బిరబిరా ఉడికేది ఈ బీరకాయ, దోరగా ఉడికేది ఆ దొండకాయ, ఆలస్యంగా ఉడికేది అనపకాయ, పప్పుతో 16 కూరళ్ళు చేసి, చిక్కుడు బువ్వేసి సిరిపల్లెం తోమి, కాకరా పువ్వేసి గంగాలం తోమి, బుక్కెడంత బువ్వ సారెడంత నెయ్యి, చుట్టుపంటి కూరల్లా నడుమ బువ్వుంది, తినిపోర నా కొడుక తినిపోర తండ్రి, తినిపోవే నా బిడ్డ తినిపోవే తల్లి. ఏంటి ఈ పద్యంలో? అరే నాన్న, అరే తండ్రి, ఓ తల్లి, బుక్కెడంత బువ్వ తినిపోండి. చూడండి, కాకరకాయతో చేసిన, సిక్కుడుకాయతో చేసిన, వంకాయతో చేసిన, బీరకాయతో కూరలు చేశాను, దొండకాయతో కూరలు చేశాను, ఆనపకాయలతో చేశాను. ఈ కూరలన్నీ అన్నంలో కలుపుకొని కొంచెం తిన్నా అని వాళ్ళ తల్లి తన కొడుకుకి, కూతురికి చెప్తూ ఉంది. అరే, నేను
కాకరకాయతో చేశాను, సిక్కుడుకాయతో చేశాను, నల్ల వంకాయతో చేశా, తెల్ల వంకాయతో చేశా, బీరకాయతో చేశా, దొండకాయతో చేశాను, ఆనపకాయతో చేశాను. ఈ కూరలన్నీ అన్నంలో కలుపుకొని దాంట్లో అట్లానే సారెడంత కొంచెం నెయ్యి వేసి మంచిగా కలిపి ఈ కొన్ని ముద్దలు తినండిరా అని తన కొడుకుకి కూతురికి అమ్మ చెప్తుంది, బుక్కెడంత బువ్వ తినండి అని. ఏంటి ఈ పాఠంలో ఇక్కడ కొన్ని ప్రాసపదాలు ఉన్నాయి. ఆ ప్రాసపదాలు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రాసపదాలు అంటే రైమింగ్ వర్డ్స్. కలకల, సిట, బిరబిర ఈ విధంగా వచ్చే పదాలను మనం ప్రాసపదాలు అంటాం. అదే మనం ఇంగ్లీష్లో అయితే రైమింగ్ వర్డ్స్ అంటాం. ఇక్కడ బిరబిర అనే ప్రాసపదంతో వచ్చే పదాలు ఏంటి అంటే కలకలా ఉడికేది కాకరకాయ, సిట ఉడికేది సిక్కుడుకాయ, బిరబిర ఉడికేది ఈ బీరకాయ. అలాంటి ప్రాసపదాలు మనం గీత గీసి వీటిని మనం కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ నేను పెన్సిల్ తీసుకొని ప్రాసపదాలు ఉన్న వాక్యాలకు గీత గీశాను. చూడండి, ఫస్ట్ సెంటెన్స్, తర్వాత సెకండ్ సెంటెన్స్, తర్వాత ఫిఫ్త్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ని మనం అండర్లైన్ చేసి ఈ ప్రాసపదాలు ఉన్న వాక్యాలను మనం గీత గీయాలి. తర్వాత క్రింది పదాలు చదవండి. కా, వా ఒత్తు ఉన్న అక్షరాలకు 0 చుట్టండి. ఇక్కడ మొత్తం 4 వరుసలు ఉన్నాయి, 4 rows. ఫస్ట్ రో, సెకండ్ రో ఏమో కావత్తుకు సంబంధించినవి, తర్వాత అలానే థర్డ్ రో, ఫోర్త్ రో ఏమో వావొత్తుకు సంబంధించిన పదాలు. ఈ పదాలలో కావత్తు, వావొత్తు ఉన్న అక్షరాలకు మనం 0 చుట్టాలి. అక్క, వక్క, మక్క, ఎక్కాలు, సిక్కుడు, ముక్కు, ఉక్కు, తక్కెడ, బొక్కెన, బుక్కెడు, తవ్వ, గువ్వ, తువ్వాలు, జువ్వి చెట్టు, నవ్వు, నువ్వులు, కవ్వం, దువ్వెన, బువ్వ, పువ్వు. ఈ పదాలలో వావత్తు తర్వాత కావత్తు ఉన్న అక్షరాలకు మనం సర్కిల్ చేయాలి. తర్వాత క్రింది పదాలలో తేడాను గుర్తిస్తూ చదవండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 పదాలు ఉన్నాయి. ఈ 8 పదాలలో మొదట వరుసలో ఉండే పదాలకేమో ఒత్తులు లేవు, రెండవ వరుసలో ఉండే పదాలకేమో ఒత్తులు చేర్చి ఉన్నాయి. ఈ ఒత్తులు లేకుండా ఉండే పదాలు, ఒత్తులు ఉండే పదాలలో తేడాలు మనం గమనిస్తూ చదవాలి. చిక్కుడు, చిక్కుడు, బుకెడు, బుక్కెడు, నక, నక్క, కుక, కుక్క, బువ, బువ్వ, ముకు, ముక్కు, మువ, మువ్వ, దువ్వెన, దువ్వెన. చూడండి, ఒత్తు లేకుండా చదివే పదాలలో తేడా ఉంది, ఒత్తుతో ఉండే పదాలలో తేడా ఉంది. తర్వాత ఏంటి, క్రింది వాటిలో పదాల వరుసను సరిచేసి వాక్యాలు రాయండి. సేమ్ ఇలాంటి మోడలే మనం 7th లెసన్ పొట్టేలు కన్న తల్లి అనే పాఠంలో ఇలాంటి మోడల్తో వచ్చేవి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సేమ్ అలాంటివి ఈ పాఠంలో కూడా ఉన్నాయి. ఏంటి, పదాల వరుసను సరిచేసి వాక్యాలు రాయండి. ఇవేంటంటే జంబుల్ సెంటెన్స్, ఉల్టాగా ఉన్నాయి, తారుమారైనవి. వాటిని మనం ఆర్డర్లో రాయాలి. లలిత లెక్క పెట్టింది గవ్వలు. దీన్ని కరెక్ట్లో రాస్తే లలిత గవ్వలు లెక్క పెట్టింది. తల కావాలి దువ్వెన దువ్వుకోవడానికి, తల దువ్వుకోవడానికి దువ్వెన కావాలి. రంగన్న ఎక్కి చెట్టు తెంపాడు కాయలు, రంగన్న చెట్టు ఎక్కి కాయలు తెంపాడు. ఆవు పుట్టింది ఆవుకు దూడ, ఆవుకు దూడ పుట్టింది. అవ్వ కవ్వంతో చిలికింది పెరుగు, అవ్వ పెరుగు కవ్వంతో చిలికింది. ఈ విధంగా ఈ వాక్యాలను మనం కాడల్లో రాయాలి. తర్వాత క్రింది ఒత్తు అక్షరాలకు గుణింతాలు రాయండి, అవి ఉండే పదాలు రాయండి. ఇంతకుముందు మనం ఫస్ట్ క్లాస్లో మామూలు
అక్షరాలతో వచ్చే గుణింతాలు నేర్చుకున్నాం. మనం సెకండ్ క్లాస్లో ద్విత్వాక్షర గుణింతాలు నేర్చుకుంటున్నాం. అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వస్తే అది ద్విత్వాక్షరం. ఆ ద్విత్వాక్షర హల్లులతో వచ్చే గుణింతాలు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. వీటిల్లో కావత్తు వావత్తు. కాకు కావత్తిస్తే క, కాకు కా, కా, కి, కీ, కు, కు, క్రు, కే, కే, కై, కో, కో, కౌ, కం. నెక్స్ట్ వ, వా, వి, వి, వు, వు, వే, వే, వై, వో, వో, వౌ, వం. ఈ అక్షరాలతో మనం పదాలు తయారు చేయాలి. అక్క, ముక్కు, దుక్కి, ముక్కెర, మువ్వ, కవ్వం, నువ్వు, దువ్వెన, నవ్వింది, కొవ్వొత్తి, గువ్వ, మక్క. ఈ విధంగా ఇంకా మీరు అనేక పదాలు తయారు చేయొచ్చు ఈ ద్విత్వాక్షరాలతో. చూడండి, తర్వాత గళ్ళలోని అక్షరాలతో పదాలు తయారు చేయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడు కొన్ని గళ్ళలో. ఆ అక్షరాలను ఉపయోగించి పదాలు తయారు చేయాలి. అవ్వ అనేది ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇచ్చాడు. కుక్క, చెక్క, అక్క, నక్క, అర, బువ్వ, నవ్వు, కొవ్వు, గువ్వ, రవ్వ, మువ్వ. ఇవన్నీ మీరు క్లాస్ వర్క్లో కాపీ చేయాలి. నెక్స్ట్ చూడండి, బొమ్మలో కనిపిస్తున్న కూరగాయల పేర్లు చూడండి, వాటితో వచ్చే వాక్యాలు రాయండి. ఫస్ట్ ఇక్కడ చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. గుమ్మడికాయ, వంకాయ, క్యారెట్, టమాటా, బెండకాయ ఇవన్నీ ఉన్నాయి. వీటితో మనం వాక్యాలు తయారు చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు. మా అమ్మ గుమ్మడికాయ కూర వండింది. నాకు వంకాయ కూర ఇష్టం. క్యారెట్ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మా అమ్మ టమాటా పచ్చడి బాగా చేస్తుంది. మా అక్కకు బెండకాయ కూర ఇష్టం. ఈ విధంగా మీరు ఇంకా మీకు ఇష్టం వచ్చిన రీతిలో వాక్యాలు తయారు చేయవచ్చు. క్రింది పదాలలో ఒత్తులు లేవు. ఒత్తులు చేర్చి ఆ పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ ఒత్తులు లేని పదాలు ఏంటి? బుట, జలెడ, చక్కెర, నవ్వు, బజీ, గువ. ఒత్తు చేర్చి రాస్తే బుట్ట, జల్లెడ, చక్కెర, నవ్వు, బజ్జి, గువ్వ. వీటితో మనం సొంత వాక్యాలు రాయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ? బుట్టలో పూలు ఉన్నవి. జల్లెడతో, అమ్మ జల్లెడతో బియ్యం వండుతుంది. అమ్మ జల్లెడతో బియ్యం పడుతుంది. నాకు చక్కెర పొంగలి అంటే ఇష్టం. మా తమ్ముడి అల్లరి నవ్వు తెప్పిస్తుంది. నిన్న అమ్మ బజ్జీలు చేసింది. ఇవాళ పెరట్లో గువ్వని చూశాను. ఈ విధంగా ఈ పదాలతో మనం సొంత వాక్యాలు తయారు చేయవచ్చు. ఇక్కడ క్రియేటివిటీ అంటే మీ యొక్క క్రియేటివిటీని, మీలో ఉండే సృజనాత్మకతను బయటకు తీసుకురావడం ఏంటి? ఇక్కడ ఒక గేయం ఉంది. ఆ గేయాన్ని మనం పొడిగించాలి. బంతి పువ్వు భారతి కంట, చామంతి పువ్వు చెల్లెలి కంట, తామర పువ్వు తమ్ముడి కంట, మందార పువ్వు మా అక్క కంట. ఏంటి? మల్లె పువ్వు మా అమ్మ కంట, గులాబీ పువ్వు అత్తయ్య కంట, లిల్లీ పూలు పిన్ని కంట, సన్నజాజి పూలు నాకంట అని ఈ విధంగా మనం ఇంకా పూలతో పొడిగించి మనం ఈ గేయాన్ని పొడిగించాలి. పేజీ నెంబర్ 65లో ఒక గేయం ఉంది. ఆ గేయాన్ని మనం చదువుతూ అభినయం చేస్తూ పాడాలి. చక్కని చుక్క మా అక్క, చుక్కల అంగీ తొడిగింది, తలను చక్కగా దువ్వింది, పువ్వుల మాలను పెట్టింది, రవ్వల హారం వేసింది. ఈ విధంగా ఈ గేయాన్ని అభినయిస్తూ మనం పాడాలి. ఈ విధంగా ఈ బుక్కెడంత బువ్వ అనే గేయాన్ని మీరు
రాగయుక్తంగా పాడడం నేర్చుకోవాలి. అట్లానే ఈ పాఠంలో ఉండే ఏమేమి ఎక్సర్సైజ్ ఉన్నాయో అవన్నీ మీరు క్లాస్ వర్క్స్లో రాయాలి. అలానే టెక్స్ట్ బుక్లో కూడా కంప్లీట్ చేయాలి. అట్లానే కావత్తు అలానే వావత్తుకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో ఉండే పదాలే కాకుండా ఇంకా మీరు సొంతంగా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు తేలికగా చదవడం రాయడం కూడా నేర్చుకోవాలి.